నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్ల రామయ్య ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తప్పకుండా ఉంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. ఎవరైతే ఇటు జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే కడప చరిత్రలో కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన. సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము, మేయర్ ఇంటి మీద ఈ చెత్త తీసుకుపోయి వేపించడము, ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఎలక్షన్స్ వరకు పార్టీలు అనేటివి ఉంటాయి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కడప నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, కానీ అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితే గతంలో ఉన్న పరిస్థితి. అటువంటిది ఈ సందర్భం రావడం అనేది నిజంగా కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకూడదు. సో ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తాం. సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అదే కాకోకుండా చెత్త నిర్వహణ అనేది మున్సిపల్ కార్పొరేషన్దే, అదేం దాంట్లో స్థానిక సంస్థలదే. కానీ స్థానిక సంస్థలు ఆర్థికంగా ఆ కెపాసిటీ లేనప్పుడు సో డెఫినెట్గా ప్రభుత్వానిదే. సో ప్రభుత్వం భరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. యూజర్ ఛార్జెస్ అనేది ఎప్పుడైతే తీసేసామని అంటున్నారో, అది జీవో రాలేదని చెప్పేసి అంటారు, కానీ ఓవరాల్గా చెప్పినందువల్ల ఎవరు కట్టని పరిస్థితి, అన్ని చోట్ల తీసేసిన పరిస్థితి ఉంది. అది ప్రజల మెప్పు కోసం అలా చెప్పడం జరిగిందో ఏమో, కానీ మొత్తం పైన యూజర్ ఛార్జెస్ అనేది ఇప్పుడు నుంచి కాదు, దాదాపు 20 ఏళ్ళ నుంచి యూజర్ ఛార్జెస్ గతం నుంచి ఉండేటివి అవన్నీ కూడా. సో ప్రజలు కూడా, ఎందుకంటే స్థానిక సంస్థలు ఆర్థికంగా లేనప్పుడు, ఎందుకంటే ఇదంతా కూడా బాగా కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అవసరం ఉంటారు. ఎంప్లాయీసే కాకోకుండా వెహికల్స్ అవసరం ఉంటాయి, అన్నీ అవసరం ఉంటాయి. సో ఇటువంటి బేర్ చేయాలంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ అంటే కొంచెం పర్వాలేదేమో. మామూలుగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీల్లో అయితేనేమి ఇక్కడంతా కూడా డబ్బులు ఏమీ ఉండవు. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది యూజర్ ఛార్జెస్ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత అవుతుందో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికి మేయర్ ఇంటి మీద చెత్త వేయడము, లేకుంటే కార్పొరేటర్ల ఇంటి మీద చెత్త వేయడము, ఇది ఈ ప్రభుత్వం ల్యాప్స్, అది ఈ ప్రభుత్వం వైఫల్యం. ఇది ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేటర్ పైన, మేయర్ పైన, ఇంకొకరి పైన బ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు అది. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో మనం ఏవైనా దానికి ఒకవేళ ఏదైనా దానిపైన బాగా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు దగ్గరికి పోయి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రిప్రజెంట్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్కు ఈ రకమైన పరిస్థితి ఉంది, సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంత డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వండి అని చెప్పేసి, మరి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి తప్పకుండా రిప్రజెంట్ చేయవచ్చు, ఆ డబ్బులు తీసుకురానవచ్చు, ప్రజలకు మేలు చేయనవచ్చు. సో ఇటువంటి పరిస్థితి.
సో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తామన్నమాట. సో అదే విషయం ఎస్పీ గారికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. నాతో పాటు మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు పాల్గొనడం జరిగింది. అలాగే మాజీ డిప్యూటీ సీఎం, తర్వాత మా మేయర్ సురేష్ బాబు అయితేనేమి, మా రాజంపేట ఎమ్మెల్యే గారు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, బద్వేల్ ఎమ్మెల్యే గారు సుధమ్మ గారు అయితేనేమి, మాజీ శాసనసభ్యులు రాయచోటి శ్రీకాంత్ గారు, సో మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అందరం కలిపి మేమంతా రెస్పాండ్ చేయడం జరిగిందనమాట. సో తప్పకుండా ఆయన ఎస్పీ గారు, పోలీసు వాళ్ళు, ఎందుకంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు కూడా రియాక్ట్ కావడం జరిగింది. వాళ్ళను తీసుకొచ్చి 9 మందినో ఏమో తీసుకొచ్చి ఇమ్మీడియట్గా స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఎవరైతే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. నేనైతే ఒక 420 కేసు, ఆ కేసే నిజమనుకుందాం. ఒక మహిళ, ఆమెదో బాలీవుడ్లో సినీ నటట, ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవ్వ ప్రాంతంలో, పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా, అంత మహిళల్ని అంత చూస్తున్నాం కదా రోజు. వాళ్ళ కథలు వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ 420 లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు, థ్రెట్ 506 IPC కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎప్పుడొస్తాయి ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి, వీళ్ళెవరన్నా ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. ఈ జుగుప్సాకరమైన కేసు అన్నాం, ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ చెత్త కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారిందిరా అంటారు చూడు, అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. టాటా రాణా టాటా అప్పుడు కమిషనర్, పోలీస్ కమిషనర్, ఆయన రాణా టాటా అంటే ఎవరు, అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, అది లోకల్ అట, ఇక్కడ ఈ ప్రాంతంలో. అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ 26వ తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చబడ్డారు కదా. ఆ కేసులో ముద్దాయిన కసబను పట్టుకోవటానికో, లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి. ఆ మహిళ, అది యాక్చువల్గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా, ఈ వైకాపా నాయకుడు ఇతను ముద్దాయి ఉండాలి ఆ కేసులో. పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో, ఎలా ఆటలాడుకున్నారో పోలీసు వ్యవస్థతోటి, ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థతోటి మనకు తెలుసు కదా. విమానం వెళ్ళారటండి ఈ అమ్మాయిని పట్టుకురావటానికి, కసబను పట్టుకురావటానికి. ఏదో అంతర్జాతీయ బందిపోటు దొంగలు, టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు పట్టుకోవటానికి కూడా అంత వేగంగా పరిగెత్తారు రాణా గారు కానీ వారి టీం కానీ. ఈ కేసులో పరిగెత్తారు, విమానం ఎక్కి వెళ్ళిపోయారట.
ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పనిచేసి వరలరామయ్య గారు ఎటుపోతుందయా మీ పోలీసు సార్ క్షమించండి సార్, అది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసు వ్యవస్థ సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవస్థ కాదు సార్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు ఇలా ఉండదు సార్. ఆ అమ్మాయి కేసు పెడుతుంది, వీడిని తన్ని తీసుకెళ్లి లోపలేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రివర్స్ అయింది అది. ఆ అమ్మాయిని తీసుకొచ్చేటండి మీరు కూడా ఉన్న నిజాలు కొంచెం నిర్భయంగా రాయండి సార్. చంద్రబాబు గారి ప్రభుత్వం కదా, మీకంటే ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉంది కదా. ఆయనంటే జీవో 1 అని అదని ఇదని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బంది. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. जाहिर है इस देश की रीढ़ की हड्डी किसान है। जाहिर है कि जो किसान धरती का कलेजा फाड़कर अन्न उगाता है, उसको चिंता नहीं कि गर्मी हो, आंधी हो, पानी हो, बरसात हो, ओले हो, वो अन्न उगाता है, हमारा पेट पालता है। उस किसान को अगर बलात्कारी और हत्यारा कहा जाएगा तो आक्रोश होगा। और एक बात यह भी सच है कि किसान चाहे पंजाब का हो, चाहे हरियाणा का हो, चाहे उत्तर प्रदेश का हो, चाहे कर्नाटका का हो, यह सम्मान तो कोई नहीं सहेगा। तो आक्रोश बहुत हुआ और सवाल हुआ बीजेपी से कि क्या ये आपकी सांसद कह रही हैं या ये आपका आधिकारिक स्टैंड है? क्या आप भी आंदोलन करने वाले किसानों को, हक के लिए लड़ने वाले किसानों को हत्यारा और बलात्कारी बताते हैं? क्या यह आपकी सरकार का मत है? क्या यह आपका मत है? अपना स्टैंड क्लियर कीजिए। तो आज एक रेयर मूव में, क्योंकि हरियाणा का चुनाव भी पास में है और आगामी हार तो ऐसी है कि चुनाव टालने की मांग हो रही है। पता है कि 240 पर लाकर देश के मजदूर और किसानों ने सबक सिखाया है, अभी हरियाणा बिस्तर बोरिया बंधवाने वाला है। तो एक स्टेटमेंट आया भारतीय जनता पार्टी की ओर से जिसमें कहा गया कि किसान आंदोलन के परिप्रेक्ष्य में दिया गया बयान पार्टी का मत नहीं है, उनसे गहरी असहमति है इस बयान से और नीतिगत विषयों पर बोलने के लिए ना वो अधिकृत है, ना उनको अनुमति है और उनको निर्देशित किया गया है कि वो इस प्रकार के बयान भविष्य में ना दें। तो हमारे इस मंच से कुछ सवाल हैं। आपकी चुनी हुई सांसद है, चहेती सांसद है, बड़ी लोकप्रिय है आप लोगों के पार्टी में। अगर ये उनका मत नहीं है, अगर आपकी पार्टी का ये मत नहीं है, तो निकाल बाहर करिए ऐसे सांसद को। ये मैं हृदय से माफ करने वाली राजनीति अब नहीं चलेगी 2024 में। प्रज्ञा ठाकुर गोडसे की पुजारी को हृदय से माफ नहीं कर पा रहे थे, अब ये हमारा मत कह के पलड़ा झाड़ने हम नहीं देंगे। अगर ये आपका मत नहीं है तो इस देश के किसानों के खिलाफ जिसने इस तरह की बात की है उसको किसी कीमत पर संसद में बैठने का हक नहीं है। निकाल बाहर कीजिए अपनी पार्टी से, हाथ जोड़ के माफी मंगवाइए किसानों से, और अगर ये सब कुछ नहीं कर सकते तो आप खुद माफी मांगिए इस देश के किसानों से। ये तो बात किसानों के बारे में हो गई। उन्होंने एक अत्यंत विचलित करने वाली बात आगे भी कही थी जिसका मैंने उल्लेख किया है। उन्होंने कहा यहां पर बांग्लादेश जैसी स्थिति बनाने का काम अमेरिका और चीन कर रहे थे। तो हमारा सवाल है कि नरेंद्र मोदी की नाक के नीचे क्या वो इतने कमजोर हैं कि इस देश में अस्थिरता पैदा कर रही है विदेशी शक्तियां? तो इस पर पार्टी तो नहीं बोल सकती है। इस देश के विदेश मंत्रालय को, इस देश के गृह मंत्रालय को इस पर जरूर बयान देना चाहिए, जरूर स्पष्टीकरण करना चाहिए, क्योंकि हम भी परेशान हैं। आपकी सांसद कह रही हैं कि हिंदुस्तान की सरजमी पर अस्थिरता। బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 2014 तक चीन की कम्युनिस्ट पार्टी दुनिया के सबसे बड़ी राजनीतिक दल था। 2014 में जब भारतीय जनता पार्टी के 11 करोड़ सदस्य हुए, उसके पश्चात भारतीय जनता पार्टी ये दुनिया की सबसे बड़ी राजनीतिक पार्टी के नाते पहचानी गई।
सदस्यता ये सिर्फ संपर्क का कार्यक्रम नहीं, तो देश की जनता तक पहुंचकर भारतीय जनता पार्टी के विचार उन तक पहुंचाना, भारतीय जनता पार्टी की सरकार ने जो काम किए हैं उसकी जानकारी जनता तक हम पहुंचाएंगे। 2 सितंबर को ये जो सदस्यता शुरू होगी वो 25 सितंबर तक उसका पहला चरण पूरा होगा। पहले चरण की सदस्यता का विश्लेषण करने के बाद 1 अक्टूबर से 15 अक्टूबर का दूसरा चरण सदस्यता का शुरू होगा। ये जो विश्लेषण एनालिसिस होगा उसमें पहले चरण में जो सदस्यता हुई है वो भौगोलिक दृष्टि से कौन सा क्षेत्र कम रहा है, कहां पहुंचना आवश्यक है, सामाजिक वर्गों के हिसाब से सोचते हैं तो उसके आधार पर कहीं पहुंचना ज्यादा जरूरी है तो वो किया जाएगा। कई प्रदेशों में जहां ट्राइबल एरिया, पहाड़ी एरिया है, वहां के कार्यकर्ताओं की सहायता के लिए बाहर के कार्यकर्ता भी जाकर वहां विशेष सदस्यता अभियान करेंगे। और ये पूरे पहले चरण के सदस्यता के बाद एनालिसिस होने पर दूसरे चरण में जो कमियां रही है वो पूरी की जाएगी। ये सदस्यता पहले जो नागरिक भाजपा से जुड़ना चाहता है वो 8800002024 इस नंबर पे मिस कॉल दे या फिर नमो ऐप पर से भी जुड़ सकता है। QR कोड होगा, भारतीय जनता पार्टी की वेबसाइट है, उससे भी वो पार्टी की सदस्यता ग्रहण कर सकता है। जब ये मिस कॉल दिया जाएगा तब कुछ बेसिक जानकारी का देने का एक मैसेज मिस कॉल देने वाले नागरिक को मिलेगा और वो उसमें अपना नाम, पता और कुछ వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు। టీడీపీ నాయకులు చెప్పిందే వేదం లేకపోతే అదే చట్టం అనే విధంగా కూడా ఈ రోజు రాష్ట్రంలో రాజ్యమేలుతున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం। దీని ఫలితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన, టీడీపీకి గిట్టని వారిపైన, సామాన్యులపైన దాడి, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం లేకపోతే హత్యలు జరుగుతూ ఉన్నా ఎవరు పట్టించు। దానికి కారణం చంద్రబాబు గారు పంపిన సందేశం। దానివల్ల పోలీస్ వ్యవస్థ క్రియాహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం। దీనికి అంత బాధ్యుడు చంద్రబాబు గారే, స్వయాన ముఖ్యమంత్రి। ఉదాహరణకి నంద్యాలలో ఇన్సిడెంట్ జరిగింది। నంద్యాల సమీపంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య, అయ్యా నన్ను చంపేస్తా ఉన్నారు, నా పోలీసులు సపోర్ట్ కావాలి, నన్ను రక్షించందని గగ్గోలు పెడితే ఆయన ఉన్న ప్రాంతం ఎంత దూరం, పోలీసు జిల్లా యంత్రాంగానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఒక్క పోలీసు కూడా వెళ్ళాల। దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన లైన్, ఏం చేస్తే ఏం జరుగుతుందో చివరికి మా మీదకేమొస్తుందని పోలీసులు భయపడి ఇలాంటి దురాఘాతాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరు చాలా బాధాకరం। నిజంగా వ్యవస్థ ఒక ప్రక్కకి వెళ్ళిపోతా ఉన్నా నిమ్మకు రేనెత్తినట్టు అధికారాన్ని నడిపే వ్యక్తి తనకు కావలసిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నాడంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతా ఉన్నా। నేను ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా తప్పుడు సంకేతాలు,
తన మాట వినని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళ ప్లాన్ ప్రకారం వారిని బ్యాట్ చేస్తూ భయభ్రాంతులు చేస్తున్న తీరు ఈ రాష్ట్రంలో కాదు, నిజంగా దేశంలో ఉన్నటువంటి ఈ పోలీసు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వ్యవస్థకు కళంకితమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దానికి హాజ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఏమాత్రము వెనుకాడుస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల, ఈ విధంగా వ్యవస్థ నడపటం వల్ల ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలతో ఒక ప్రక్క తలలో తెగిపడుతున్నా, మానభంగాలు జరుగుతూ ఉన్నా, ఏం జరుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో నిమ్మకి నీరెత్తినట్టు వ్యవస్థలు ఆగిపోయి కళ్ళు లేని కబోజుల్లాగా ఉంటే ఈ విధంగా ఏమనుకోవాలి? చివరికి ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే ఈరోజు తమకు తాను రక్షించుకోవటానికి చివరికి ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయారంటే దీనికి బాధ్యత చంద్రబాబు గారి యొక్క ఆలోచన సరళి, ఆయన పరిపాలన తీరు అని మాత్రం పూర్తిగా అర్థమవుతా ఉంది. ఈరోజు చంద్రబాబు గారి ఆదేశం మేరకు చివరికి బాధితులపై కేసులు పెడుతుంటే ఏ సామాన్యుడైనా పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్తాడు? పోలీసుల వల్ల మాకు న్యాయం జరిగిద్ది, పోలీసులు మాకు అండగా ఉంటారు, మాకు రక్షణ ఉంది అని చెప్పుకోవటానికి ఎక్కడ అవకాశం ఉంది? దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు వీటన్నిటికీ కారణంగా చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు గారు నడుపుతా ఉన్నారే. రాజ్యాంగం మీద, ఏ రాజ్యాంగమేనా? రాజ్యాంగం మీద నడుపుతా ఉందా ఈ పరిపాలన? ఇది ఒక నారావారి రెడ్ బుక్ పరిపాలన కాదు అని అడుగుతా ఉన్నా. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకంటే నడిచేది నారావారి రాజ్యాంగం. మాట వినని అధికారులపై చూపించిన శాడిజం, ఇంకా మాట వినకపోతే పరువు మర్యాదలను ప్రతిష్ట మంటగొల్పే విధంగా వారి యొక్క మీడియాలో రాయిస్తాం, ఒక కథనాలు రాయిస్తాం. ఆ కథనాలను ఆధారంగా చేసుకొని కక్షతో, కార్పణ్యాలతో మీరు పనిచేసే తీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ అధికారి, నాట్ ఓన్లీ పోలీస్, నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్, ఏ అధికారైనా భయభ్రాంతులతో పనిచేస్తా ఉన్నారే తప్ప మాకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్ల రామయ్య ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.